హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 131. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బట్ ఒక్కటి గుర్తుంచుకో, అప్పుడు కూడా నా ప్రేమలో ఎలాంటి తేడా ఉండదు. ఎందుకంటే నువ్వు నా ప్రాణం లకి. నిన్ను విడిచి నేను అస్సలు ఉండలేను, అర్థమైందా అన్నాడు శౌర్య. ఎప్పుడూ లేనిది శౌర్య అన్ని మాటలు మాట్లాడేసరికి అవన్నీ వింటూ కూర్చుంది లక్కీ. ఏంటి ఆలోచిస్తున్నావు? ఐస్ క్రీమ్ కావాలా అని గట్టిగా నవ్వాడు శౌర్య. వద్దు, మీరు కావాలి అంటుంది లక్కీ సిగ్గుపడుతూ. వెంటనే తనని గట్టిగా హక్ చేసుకున్నాడు. అలాగే బెడ్ పై వాలిపోయి తన ఫేస్ ని అతని రెండు చేతుల్లోకి తీసుకొని ముందుగా నుదురు, ఆ తర్వాత చెంపలు, సూటిగా చూసే ముక్కు పైన ఇలా ముద్దులు పెడుతూ నెక్స్ట్ పెదాలపైన అతని ప్రేమ తాలూకు ముద్ర వేస్తున్నాడు. ఇప్పటికే లక్కీకి ఎదులా అయిపోయింది. తన శరీరం కంట్రోల్ తప్పి తన బలం ఎవరో లాగేసుకున్నట్లుగా మారి ఉన్న కొద్దిపాటి శక్తి కూడా ఉపయోగించి అతని మెడని గట్టిగా పట్టేసుకుంది లక్కీ. ఇక ఆమెకు ఊపిరి అందడం కష్టమైంది. అది గమనించిన శౌర్య నెమ్మదిగా ఆమెను వీడి ఆమె మెడవంపులో ముఖం దాచుకున్నాడు. లక్కీ, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్ అంటూ తనతో మాట్లాడుతూ ఏవేవో చెప్తూ మెడలో ఉన్న చైన్, చేతులకి ఉన్న గాజులు తీసేశాడు. అలాగే చీరను కూడా ఎప్పుడు దూరం చేశాడో తెలియలేదు లక్కీకి. ఆమె వల్లంతా తరుముతూ ఉంటే ఏదో లోకంలోకి వెళ్ళిన ఆమె అతనికి అడ్డు చెప్పలేదు. చాలా రకరకాల భయాలు, ముఖ్యంగా శౌర్య అంటే భయం కొంచెం కొంచెం తగ్గిపోసాగింది లక్కీకి. అతను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆమె వంటి మీదున్న ఒక్కొక్కటి వలిచేస్తూ మధ్య మధ్యలో ముద్దులతో, ముచ్చట్లతో, ఎద పొంగుల్లో, నడుమొంపుల్లో సూర్యుడు చూడని సుందరమైన దీవులను సొంతం చేసుకుంటూ సొంతం చేసుకున్నాడు శౌర్య. లక్కీలోని సిగ్గు, బిడియం, భయాలు, అపోహలు అన్నీ పోగొట్టేశాడు. గంటకు పైగా సాగిన వాళ్ళ మధ్య మొదటి క్రీడ ఒక మధురమైన అనుభూతిని సొంతం చేసుకుంటూ సమరం ముగిశాక హ్యాపీగా సేద తీరారు ఇద్దరు. ఇంటికి వచ్చాక కూడా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు రామకృష్ణ. ఒక్కసారిగా తన లైఫ్ లో ఇన్ని మార్పులు జరిగేసరికి తట్టుకోలేక ఇక మందుకు కూడా దూరం అయ్యేసరికి పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఈ విషయంలో రోషన్ చాలా మెచ్యూరిటీగా ప్రవర్తిస్తూ అన్నిటినీ సమానంగా స్వీకరిస్తూ రామకృష్ణను పక్కనే ఉండి చూసుకున్నాడు. డాడీ, మీకు ఏమి కాలేదు, కొద్ది రోజులలో మీరు నార్మల్ అయిపోతారు, మళ్ళీ మీ రాజకీయ జీవితం స్టార్ట్ అవుతుంది. కొద్ది రోజులలో మీరు పెద్దగా ఏమీ కోల్పోలేదు. మీకు ఇలా జరగడం వల్ల కేసు కూడా వీక్ అయిపోయింది, మీకు శిక్ష కూడా తగ్గించారు. ఇదొకటి మనకు మంచిదే అయ్యింది అనుకోండి. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, మీరు మాకు కావాలి, మీకు ఏదైనా అయితే నేను మమ్మీ బతకం అంటూ ఎప్పటికప్పుడు తన ప్రేమను తెలియజేస్తూ ఫుడ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అన్ని తానే చూసుకుంటున్నాడు. మరొక వైపు రజనీకి కూడా ఓదారుస్తున్నాడు రోషన్. అనిక అయితే తన తండ్రి దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది. తనకు కావలసిన సంతోషం దక్కకపోగా తండ్రి కూడా ఇలా దూరం అవుతాడని అసలు ఊహించలేదు అనిక. తను తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల కేవలం ఆయన రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతున్నాడు అనుకుంది. కానీ హెల్త్ పరంగా రామకృష్ణకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని అనుకోలేదు. దాంతో వెంటనే ఒక డిసిజన్ తీసుకుంది అనిక. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్కటే ఒక సొల్యూషన్ గా. అదేంటంటే రజనీ వాళ్ళ అన్నయ్య కొడుకు రాకేష్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఒకప్పుడు రజనీ రామకృష్ణ అనుకున్న సంబంధమే ఇది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడో అప్పుడు అతని ఆలోచన మారిపోయింది. ఇక తన పిల్లలిద్దరికి రాజకీయ కుటుంబ నేపథ్యంలోనే వియ్యం అందుకోవాలని ఆశపడ్డాడు రామకృష్ణ. కానీ అతను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. కాబట్టి రాజేష్ కి కూడా అనిక గురించి అంతా తెలుసు, అంటే శౌర్య విషయం కూడా. అది కాక చిన్నప్పటి నుంచి రాజేష్ అనికని చాలా ఇష్టపడ్డాడు. ఒక టైంలో వేరే సంబంధాలు చూస్తుంటే చాలా బాధపడ్డాడు కూడా.
తను ఎప్పుడైతే మైసూరు వెళ్ళిందో అక్కడ రాజేష్ లవ్ గురించి తెలిసింది తనకి. అతను కూడా వన్ సైడ్ లవ్ చేసి ఎంత బాధతున్నాడో అని ఇమాజిన్ చేసుకుంది. రాజేష్ కూడా అదే బాధలో ఉన్నాడు తనలాగే అని అర్థమైన అనిక ఇక ఎలాగో తర్వాత తల్లిదండ్రులు ఒకప్పుడు అనుకున్న సంబంధమే కాబట్టి ఈ పెళ్లి వల్ల అయినా తన తండ్రికి తనపై కొంచెం కోపం తగ్గి తనని ఆదరిస్తాడేమో అని, తర్వాత ఆ హ్యాపీనెస్ తో అతను బాగవుతాడేమో అనుకొని రాజేష్ కి అన్ని విషయాలు విడమర్చి చెప్పింది. అతను అన్ని విని కూడా సంతోషంగా ఓకే చెప్పడంతో సింపుల్ గా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంది అనిక. ఆ తర్వాత మైసూర్ తీసుకెళ్లి కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో గుడిలో సింపుల్ గా పెళ్లి చేసేశారు. అయితే ఈ పెళ్లికి వెళ్ళడానికి రామకృష్ణ ఇష్టం లేదు. దాంతో పని వాళ్ళని దగ్గర ఉంచి కేవలం రజనీ రోషన్ మాత్రమే వెళ్లి వచ్చారు. ఇక అనిక అక్కడే ఉండిపోయింది. తన తండ్రి బాగయ్యే వరకు ఎదురు పడొద్దు అని డిసైడ్ అయ్యి తన తండ్రి తనను క్షమించే రోజు తప్పకుండా వస్తుందని ఆశపడుతూ. బావగారు లేస్తారా లేదా ఇప్పుడు అని గట్టిగా అరుస్తుంది లక్కీ. అయిపో ఇక్కడి నుంచి, రాత్రి లేట్ అయింది, బాగా అలసిపోయాను అంటుంటే అని విసుక్కున్నాడు శౌర్య. అవును మరి, రాత్రంతా నాతో రొమాన్స్ చేసి చేసి అలసిపోయారు, అందుకే నైట్ లేట్ అయ్యింది. చిచి, అనవసరంగా పోలీసుని పెళ్లి చేసుకున్నా, ఎప్పుడంటే అప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు అని శౌర్య పైన కూర్చొని మరీ అరుస్తుంది లక్కీ. ఆ మాట విని తన ఫేస్ పై కప్పుకున్న బెడ్షీట్ తీసేసి నవ్వుతూ తనని దగ్గరికి తీసుకొని సారీ అన్నాడు శౌర్య. ఏంటి సారీ? ఒకసారి సారీ చెప్తే అయిపోతుందా? నిన్న మార్నింగ్ అంతా డ్యూటీ చేసి నైట్ కి వచ్చారు, అప్పుడే కదా నేను మీతో టైం స్పెండ్ చేసేది. అలాంటి టైంలో ఒక్క ఫోన్ కాల్ రాగానే మళ్ళీ గోడకి కొట్టిన బంతిలాగా పరుగు తీశారు. నన్ను వదిలేసి పో, నేను అలిగాను అంటుంది లక్కీ అతని ఎదపై వాలి. అతనికి దూరం జరగకుండానే. సారీరా బంగారం, ఏదో కిడ్నాప్ కేస్ మార్నింగ్ వరకు సాల్వ్ అయిపోయింది, అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చి నీకు డిస్టర్బ్ అవుతుందని నేను హాల్లోనే పడుకున్నాను. నీకు తెలుసు కదా నా డ్యూటీ అలాంటిది అని, నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా అన్నాడు తన ఫేస్ రెండు చేతుల్లోకి తీసుకొని శౌర్య. అయితే మాత్రం ఎన్ని రోజులు అయింది మన పెళ్ళై అంటుంది కోపంగా లక్కీ. అవునా, 1.5 year అయిపోయింది కదే అన్నాడు కరెక్ట్ గా పెళ్లి జరిగిన టైం చెప్తూ. మరి పెళ్లి అయితే సరిపోతుందా? ఫస్ట్ నైట్ అయ్యి ఎన్ని రోజులైంది? జస్ట్ 1 week. అప్పుడే మీరు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు ఓ బావా అంటుంది అలక ముఖంతో లక్కీ. సారీ సారీ బంగారం, ఈ మంత్ లో తప్పకుండా లీవ్ తీసుకుంటా. ఇక మనం కొద్ది రోజులు ఎటైనా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం. ఇప్పుడు మాత్రం అలగకి అన్నాడు. దాంతో హ్యాపీ అయిపోతుంది లక్కీ. అప్పుడే సులోచనమ్మ గదించి బయటికి వచ్చి, అవ్వా అవ్వా, సిగ్గులేదే, ఇది హాలా నీ బెడ్రూమా? ఇంకా పిచ్చి చేష్టలు, ఎవరైనా చూస్తే నవ్విపోతారు, సిగ్గులేదే నీకు? వాడిపైన ఎక్కి కూర్చున్నావు కోతిలాగా అంటుంది. నా ఇష్టం, మా ఆయన మీద కూర్చోకపోతే మీ ఆయన మీద కూర్చోవాలా? అయినా లోచన డార్లింగ్, మీ ఆయన ఎక్కడున్నాడులే, ఎప్పుడో తోలేసేవు కదా పైకి అంటూ పైకి చూపించగానే, ఏయ్ ఏంటా మాటలు, చిన్న పెద్ద లేదా నీకు అన్నాడు శౌర్య బెడ్షీట్ చేతిలో పట్టుకొని. చిన్న పెద్ద దానికి ఎప్పుడుందని మర్యాద? టైంకి మీ అమ్మ వండి పెట్టడమే కాక చేత్తో తనే కలిపి మరీ ముద్దలు తినిపిస్తుంది. ఇక నువ్వు ఈ మధ్య దాన్ని మహాగారాభం చేసేస్తున్నావు. ఇప్పుడు నీ పైన ఎక్కింది, రేపు నీ నెత్తిన కూర్చుంటుంది. ఎందుకైనా మంచిది, జాగ్రత్త అని సులోచన అనగానే లక్కీ ఏదో అనడానికి నోరు తెరవగానే ఏ చుప్ అన్నాడు శౌర్య. అది కాదు బావా, నేను నీ పైన కూర్చున్నదే ముసల్దానికి కనిపిస్తుంది, మరి రాత్రిళ్ళు మీరు ఎన్నిసార్లు నా పైన ఎక్కుతున్నారు అని మెల్లగా అంటూ నవ్వుతుంది లక్కీ. ఆ మాటకి శౌర్య నవ్వుతూ, రాక్షసి నిన్ను అంటూ తన చెంపని గట్టిగా గిల్లి పైకి వెళ్ళిపోతాడు. ఆ అని అరిచిన అరుపుకి జయంతికి కిచెన్ లోంచి పుష్ప తన రూమ్ లోంచి బయటికి వచ్చి ఏమైందే అని అడుగుతారు కంగారుగా. బావ ఇక్కడ గిల్లాడు అని చెంప చూపిస్తుంది లక్కీ. దానికి వాళ్ళు నవ్వుకుంటారు. రేపు బంటి ఇంటి గృహ ప్రవేశం అనగా శౌర్య తమ పాత ఇంటిని రిమోడల్ చేయించి బంటి పేరు పైన రాసి ఆ పేపర్లు పుష్పతో బంటికి ఇప్పిస్తాడు. దాంతో బంటి చాలా ఎమోషనల్ అవుతాడు. పుష్ప, నాకు శౌర్య ఒక్కడే కాదు, మొత్తం 3 పిల్లలు, 2 కొడుకులు, నువ్వు శౌర్య అయితే
ఒక కూతురు నవ్య. ఇక చాలు, ఎవ్వరూ ఏడ్చి నన్ను ఏడిపించొద్దు. మీరు హ్యాపీగా ఉంటే మిమ్మల్ని చూసుకుంటూ నేను కూడా సంతోషంగా నా జీవితాన్ని గడిపేస్తాను అని చెప్తుంది. దాంతో అందరూ హ్యాపీ అయిపోతారు. అయితే నీకు ముగ్గురు పిల్లలే అయితే మరి నేనెవరినో అని పక్క నుంచి ఊక్రోషం పొంగుకొచ్చిన లక్కీ అడుగుతుంది. నువ్వు నా ముద్దుల చిలిపి రాక్షసివే, నీ స్థానం ఎవ్వరికి రాదు సరేనా అని నచ్చ చెప్తుంది పుష్ప. దాంతో ఇక అందరూ గట్టిగా నవ్వుతారు. లక్కీ కూడా హ్యాపీ అయిపోతుంది. ఇక నెక్స్ట్ డే వాళ్ళ గృహ ప్రవేశం పెట్టుకుంటారు. ఆ ఫంక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక కరెక్ట్ గా 15 రోజులకు సావిత్రి విడుదల అవుతుంది జైలు నుంచి. ఉమా సావిత్రి టీంతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్తాడు. తన టీం అంటే ఏదో అనుకునేరు. సావిత్రి దొంగ సాక్ష్యాల టీం. ఆ టీంకి తను ఒక లీడర్ లాంటిది కాబట్టి తన సంతోషంలో ఉన్న బాధతో ఉన్న వాళ్ళు తమ వంతు మద్దతు తెలుపుతారు సావిత్రికి. అలా అని దొంగ సాక్ష్యాల సావిత్రి రిలీజ్ సందర్భంగా జైలు దగ్గర పూల దండలతో పూల బుకేలతో స్వాగతం పలికారు బ్లేడ్ ఉమా బ్యాచ్ కూడా. అవి స్టైల్ గా తీసుకొని తను ఒక పెద్ద మేధావిలా దేశంలో పెద్ద మార్పుకు కారణమైన ఉద్యమంలో పాల్గొని అందులో భాగంగా జైలుకు వెళ్ళినట్లుగా బిల్డప్ ఇస్తూ ఎంతో త్యాగం చేసినట్లుగా ఫీల్ అవుతుంది సావిత్రి. ఆ తర్వాత బ్లేడ్ ఉమా పాదాలకు పాదాభివందనం చేస్తుంది. మొత్తానికి 3 నెలల శిక్షాకాలం సావిత్రికి పూర్తయినందుకు చాలా సంతోషం అనిపించింది అందరికి. ఎందుకంటే సావిత్రిని కలిసి సరైన టైంలో బాగా హెల్ప్ చేశాడు బ్లేడ్ ఉమా శౌర్యకి. అతని వల్లే, సావిత్రి వల్లే అతను ఈ కేసు నుంచి బయటికి వచ్చాడు. వీళ్లకు అనుకూలంగా సరైన ఎవిడెన్స్ దొరికింది. అందుకే వాళ్ళకి ఒక సరైన జీవిత మార్గం చూపించాలని, ఇక నెక్స్ట్ వాళ్ళ పెళ్లి కూడా చేయాలని అనుకున్నారు అందరూ. అదే మాట సావిత్రి కూడా బ్లేడ్ ఉమని అడిగింది. బ్లేడ్, మన సమస్యలన్నీ తీరిపోయాయి, ఇక మనం పెళ్లి చేసుకుందామా అని. దానికి బ్లేడ్ ఉమా ఇచ్చిన సమాధానం విని లబో దిబోమంటూ వెంటనే బంటికి కాల్ చేసింది సావిత్రి. ఏంటి విషయం అని బంటి అడిగితే, ఏదేదో మాట్లాడుతున్నాడు, నాకు ద్రోహం చేసేలా ఉన్నాడు, నా జీవితాన్ని నాశనం చేసేశాడు, ఈ 3 నెలలలో మరొకసారి మారిపోయాడు నా బ్లేడు, ఇప్పుడు నా జీవితానికి సమాధానం ఎవరు చెప్తారు అని ఏడుపు అందుకుంది సావిత్రి. ఆ మాట విన్న బంటి కంగారు పడిపోయి వెంటనే శౌర్యకి కాల్ చేశాడు. అతను అందుబాటులో లేకపోవడంతో పుష్పకి కాల్ చేసి చెప్తాడు. పుష్ప సులోచనమ్మ జయంతి గురునాథంకి ఈ విషయం చెప్తే దాంతో వాళ్ళు కోపం వచ్చి, సులోచనమ్మ వాడికి నీ బుద్ధి నేను చెప్తాను, ఈలోపు శౌర్య బాబుకి కబురు పెట్టండి, ముందు నా తిట్లతో మొదలుపెట్టి నా మనవడి తన్నులతో వాడు కరెక్ట్ అవుతాడు అంటూ గురునాథంని తీసుకొని మరీ బేకరీకి బయలుదేరింది. బ్లేడ్ ఉమా బేకరీలో వర్క్ చేశాక తన కోసం కేటాయించిన బేకరీ వెనకాల ఉన్న పోర్షన్ లోనే ఉంటాడు. కాలేజీ గేట్ నుంచి బయటికి వచ్చిన లక్కీ శౌర్య కనిపించగానే తన ఫ్రెండ్స్ ని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంది. తనకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఆగదు. బహుశా సావిత్రి కూడా జైలు నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇంత హ్యాపీ అవ్వలేదేమో అని శౌర్య మనసులో అనుకుంటూ, ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావు, ఎగ్జామ్స్ బాగా రాసావా అని అడిగాడు శౌర్య. ఎగ్జామ్స్ ఎలా రాశాను అనేది కాదు క్వశ్చన్, అసలు రాసానా లేదా అనేది పాయింట్. పాస్ అవుతామా కాదా అనేది పక్కన పెడితే నాకైతే పెద్ద పని అయిపోయింది బావా, ఇక హ్యాపీ, మీతో ఒక టైం టేబుల్ లేకుండా రొమాన్స్ చెయ్యొచ్చు అంటుంది చెంపలు లాగుతూ లక్కీ. నీకు అసలు భయం లేకుండా పోయింది నేనంటే అని. అదిగో నీ ఫ్రెండ్స్ వస్తున్నారు, కాస్త కంట్రోల్లో ఉండు అన్నాడు శౌర్య బుల్లెట్ దిగుతూ. తన ఫ్రెండ్స్ ఇద్దరు హాయ్ చెప్పారు. ఎలా వెళ్తున్నారు మా అని అడిగాడు. అతను బుల్లెట్ పై రావడంతో వాళ్లకు లిఫ్ట్ ఇవ్వడానికి లేదు అని. క్యాబ్ బుక్ చేసుకున్నామన్నయ్య, మీరు వెళ్ళండి అన్నారు. ఓకేరా, టేక్ కేర్ అని లక్కీని ఎక్కించుకొని ఇక ఇంటికి బయలుదేరుతున్నాడు. దారిలో ఎన్నో కబుర్లు చెప్తుంది లక్కీ. ఓపిగ్గా వింటూ ఉండగా దారి మధ్యలో ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. ఇంటికి అన్నాడు. అంతే, పెద్ద గొడవ పెట్టేసుకుంది. తన గొడవ పడలేక ఒక రెస్టారెంట్ ముందైతే బైక్ ఆపాడు. కనీసం స్నాక్స్ అయినా తినిపిస్తే హ్యాపీ అవుతుంది కదా అని. ఇక అప్పుడు శాంతించింది లక్కీ. ఇద్దరు స్నాక్స్ తిని తనకి కాఫీ, ఆమెకి ఐస్ క్రీమ్ చెప్పగానే బండి నుంచి కాల్ వచ్చింది. ఇక వెంటనే లక్కీని తీసుకొని బయలుదేరాడు
బేకరీ దగ్గరికి శౌర్య. సిగ్గులేదురా బడుద్దాయి, నీకు ముగ్గురు కావాల్సి వచ్చారా? ఏ అది ఒక్కటి సరిపోవట్లేదా? దీనికేం తక్కువయింది? వయసుకు తగ్గట్టే నీకు తల మీద ఊడిపోతే దానికి కాస్త ఒళ్ళు వచ్చింది అంతే కదా. పైగా నువ్వెక్కడుంటావో తెలియకుండా నీకోసం 20 ఏళ్ళు ఎదురు చూసింది. దానికన్నా విలువ ఇవ్వరా? సులోచనమ్మ అనగానే 25 ఏళ్ళ అమ్మమ్మ గారు, మొన్ననే మనసంతా నువ్వే రిలీజ్ అయి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆ సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యింది అంటుంది పక్క నుంచి సావిత్రి పక్కాగా. అదే కదా, అంత ఎదురు చూసిన దాన్ని కాదని వేరే వాళ్ళు కావాలా నీకు? ఎలా ఉన్నావో చూడు, మాడిపోయిన మసిబొగ్గులాగా. నీ ముఖానికి అదే ఎక్కువ. కామ్గా ఆ ముగ్గురిని వదిలేసి దీన్ని పెళ్లి చేసుకో. నా మనవడికి చెప్పి ఏదైనా వ్యాపారం పెట్టిస్తా దానికి. ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి అంటుంది సులోచనమ్మ. అయినా పెంపకం బాలేదు, పిల్లల్ని చిన్నప్పటి నుంచి చాలా పద్ధతిగా పెంచాలి అన్నాడు గురునాథం తన ధోరణిలో. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.